सर्वदा स्मुगैत्यगदन्तैच्छगद्भोगजकर्णगाः लम्बोदरच्च विडवराजोनिकाः भूमकेतुचक्षोहालचन्द्रोपचारणः वक्रतं स्फुटकर्णस्कन्धपुरजाः वामाङ्कास्तजानकी प्रचलत् कोदण्डदण्डं करे चक्रं चोद्यकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्तिसितं केयूरादिविभूषितं जगपतिं स्वामी तीर्थं भजे ప్రియమైన ఆత్మస్వరూపులారా, జీవితంలో మనిషి తన కాకుండా తన్ని పరిపాలించేటటువంటి ఒక శక్తి ఉన్నదని, ఆ శక్తి తను నడిపిస్తున్నదని, తాను ఆ శక్తి విధేయుడిని కావాలని తెలుసుకోవాలి. ఇది యోగాభ్యాసంలో ప్రాథమిక సూత్రం అండి. ఒక వ్యక్తి తను ఊపిరి నిండుగా పీల్చి తన సొంతంగా తనంతట తనుగా ఊపిరిని నిండుగా పీల్చి ఎంతసేపు ఉండగలరు? మహాయోగ సాధన చేసిన గొప్పవాడు కూడా 3 గంటల సేపు ఉన్నారని విన్నాను. అది ఆ తర్వాతనే వదిలేయాలి. మీరు వదలకపోతే అది బలవంతంగా బయటకు వచ్చేస్తుంది. అదే రకంగా అదే వ్యక్తి బయటికి కనుక ఊపిరిని వదిలేసి మళ్ళీ తీసుకోకుండా ఎంతసేపు ఉండగలరు? మళ్ళీ తీసుకుని తీరాలి, లేకపోతే బలవంతంగానే వచ్చేస్తుంది. కాబట్టి మన శరీరం ఆ ఊపిరినంతకాలం చైతన్యంలో ఉంటుంది. ఆ చైతన్యంలో మనం కాకుండా ఇంకొకరు ఉన్నారని గుర్తించాలి. ఆ ఇంకొకరు భగవంతుడని, అది నారాయణ ప్రజ్ఞని, మనం జీవ ప్రజ్ఞని చెప్పబడుతూ ఉంది. మనసు కేవలం సన్నివేశాల్లో ఉన్నటువంటి మోహాన్ని తెలియజేస్తుంది. దాంతో బుద్ధి కలవకపోతే కనుక మనిషి మనస్సు అతన్ని ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది. మనస్సు మనం కాగా ఆత్మ భగవంతుడైనాడు. ఆత్మ లోపలికి ప్రవేశించి తల్లి గర్భంలో కదలికలు ఆరంభమవుతాయి. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్తుందో తెలియదు ఆత్మ మళ్ళీ. కాబట్టి మనకి పూర్తిగా దాని మీద ఏ విధమైన హక్కు లేదు. ఆ విధంగా ఏ విధమైన హక్కు లేకుండా మనలో ఉండి మనం నడిపిస్తూ ఉన్నవాడు మన యజమాని. ఆయన తగ్గట్టుగా వ్యవహరించడం ఎలా అంటే, ఆయన మనకిచ్చిన ఎనర్జీని, అంటే గురువు గారు క్లాస్లో చెప్పిన పాఠాలని స్వీకరించే విద్యార్థులు ఏ రకంగా అయితే రకరకాలుగా ఉంటారో, ఆ వచ్చిన ప్రజ్ఞని వాడిపోయి మనస్సులు కూడా రకరకాలుగా ఉంటాయి. వాటిని బట్టే జీవితాలు. మనసు మంచిది కావాలంటే బుద్ధి జ్ఞానం కావాలి. ఇవన్నీ ఎందుకు అసలు? ఇవన్నీ ఎందుకంటే భగవంతుడు మీకు బంధాలను ఏర్పరుస్తాడు. తల్లి తండ్రి మీరు కొడుకుంటే వచ్చేవారు కాదు. నీవు పుట్టిన మంచం, నీవు ఉన్న ఇల్లు, నీవు ఉన్న ఊరు, నువ్వు ఉన్న దేశం నువ్వు కోరుకున్నది కాదు. ఈ రకంగా తను కొన్ని మనకి క్రీడాస్థలాన్ని ఏర్పాటు చేస్తాడు. అందులో మనం ఎలా ఆడతామో చూస్తే యువర్ డిస్క్రిప్షన్. ఇందులో ఎలా ప్రతి చోట మనం గెలవాలంటే గెలవడం అంటే అర్థం ఏం లేదండి. ఓటమి గెలుపు కదా. దాంట్లో ఆత్మ కైవల్య పదానికి వెళ్ళాలి, కళ్యాణకరం కావాలి. మనం ప్రతిక్షణం భగవంతుడి వాహిలని కావాలి. అంటే విష్ణు సహస్రనామం ఎవరైనా కనుక జాగ్రత్తగా పరిశీలిస్తూ చదివినట్లయితే కనుక అందులో ఉన్నటువంటి ఒక్కొక్క నామం ఒక్క ఉత్కృష్టతను తెలియజేస్తుంది. భగవంతుడు ఆ ఉత్కృష్టను కలిగి ఉంటాడు. దానికి ప్రేమ అనేటువంటి పదము పరిపూర్ణంగా 100% కలిగినవాడు భగవంతుడు. మనకి ఒక క్షణం ఏర్పడుతుంది. ఓ క్షణం ఆ ప్రేమస్థాన్ని ఎవరి మీద ప్రేమ చూపించారో వారిపై ద్వేషం ఏర్పడుతూ ఉంటుంది. ఆ ప్రేమ ఉండకపోవచ్చు, వాళ్ళని తిడుతూ ఉంటాం. అది ఎలా అవుతుంది ప్రేమ? ఆ రకంగా అది ప్రేమ కాదు, ధైర్యం భగవంతుడే. ఆయన ఆ రకంగా ధైర్యాన్ని కలిగి ఉండడం అనేది 100 ఏళ్ళు ఉండాలి. మనం ఎన్నాళ్ళు బతికితే అన్నాళ్ళు ఉండాలని కూడా. అలా ఉండగలవా? ఎంత బెంబేలు పడిపోతుంటా చిన్న చిన్న విషయాల్లాగానే. కాబట్టి కళ్యాణ గుణాలు కొంతసేపు మనం ఆవరించినప్పుడు వాటి వల్ల ప్రయోజనం పొందిన వారు మన మంచివారని దేవుళ్ళని అంటుంటారు. అలా చెడ్డ గుణం పొంది తాత్కాలిక చెడ్డ గుణంలో పడ్డవాడు అవతల వారికి చెడ్డవారుగా, మంచి మనసు ఉన్నవాడు కాదు మంచివాడు కాదు అంటూ ఉంటారు. ఆ రకంగా మన జీవితంలో వీటన్నిటినీ కూడా అనుక్షణం జ్ఞాపకం పెట్టుకుంటూ జయించాలంటే ఎలాగో భగవద్గీతలో ఒక చిన్న శ్లోకంలో చెప్పేశారు స్వామి. అది కనుక మనం పాటిస్తే
చాలా విశేషం ఉంటుంది దాంట్లో. ఏంటంటే మీరు ఉరుగు చేసినప్పుడు పిల్లాడికి గాయత్రి మంత్రం ఇస్తాం. గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షరాలు అంటే ఏంటో తెలుసా అండి? బీజాక్షరాలు అంటే ఏంటంటేను, బీజం అంటే తెలుసు కదా, విత్తనం అని. అవి స్మరించేవాడికి విత్తనం నుండి చిన్న మొక్క పుట్టి అది పెద్దదయ్యి దాని నుంచి మొగ్గలు, పువ్వులు, పళ్ళు వస్తాయన్నమాట. బీజాక్షరాలు అంటే అవి అలా ఉండిపోవు, వాటి నుంచి ఫలితాలు ఉంటాయి. ఆ రకంగా ఒక ఐస్ క్రీమ్ అమ్మేవాడు క్రీమ్ అనే బీజాక్షరాన్ని ఉచ్చరించి అందరికీ కూడా చల్లదనాన్ని పంచుతున్నాడు. ఆ రకంగానే బీజాక్షరాలతో నువ్వు మాట్లాడుతున్న మాటలు అవతల వారికి మంచివైనా చెడ్డవైనా విత్తనాల రూపంలో అవతల హృదయానికి వెళ్ళి ఫలించి దాని ద్వారా మనిషి చరిస్తూ ఈ ప్రపంచం అంతా కదులుతోంది. మాటతోనే జరుగుతుంది అంతా కూడా. చేతల తర్వాత మాట్లాడదాం. అంతా మాటతోనే. మాట లేకుండా చేత రాదు. మాటతోనే అన్నీ కూడా. ఏం మాట్లాడేవో అదే. ఒక పుణ్యకార్యం జరగాలన్నా, ఇంకోటి జరగాలన్నా మంత్రాలు ఉచ్చరిస్తూ పూర్తి చేస్తాం, మాటలు ఉచ్చరిస్తూ పూర్తి చేస్తాం. మాట లేకుండా ఏమీ లేదు. కాబట్టి ప్రతి మనిషి కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని దాటాలంటే కనుక ఈ వాక్కు అనే నావను పట్టుకోవాలి. ఆ వాక్కుని బట్టి స్వామి ఏం చెప్పారు? 17వ అధ్యాయం భగవద్గీతలో 15వ శ్లోకం, అనుద్వేగకరం వాక్యం సత్యం విహితం చేత్ స్వాధ్యాయాభ్యాసం చే వాంగ్మయం తప్పుముచ్చితే అని చెప్పారు. మీరు యజ్ఞాలు చేయలేకపోవచ్చు, హోమాలు చేయలేకపోవచ్చు, గుళ్ళకి వెళ్ళలేకపోవచ్చు, సంధ్యావందనం చేయలేకపోవచ్చు, అదే రకంగా అనేక మంచి పనులు చేయలేకపోవచ్చు, ధనం దగ్గర లేకపోవచ్చు. కానీ మన దగ్గరే ఉంటూ, మన చేతిలోనే ఉంటూ మనం ఏం చెప్తే అది చేసే వాక్కు మన దగ్గరే ఉందిగా. ఆ వాక్కుని మీరు మరో మనిషికి ఇందాక చెప్పినట్టుగా బీజాక్షరాలని మంచి జరిగేటట్టుగా, అతనికి ఆ బీజాక్షరాలని అతనికి దానివల్ల శ్రేయస్ కలిగేటట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే అనుక్షణం జాగ్రత్త పడి జీవితాన్ని దాటేస్తాం. ఒక్కడే చాలు, జీవితాన్ని దాటేస్తాం. కానీ మాట మాట్లాడాలంటే మాట ఎప్పుడు వస్తుంది? మనస్సు ఒక విషయాన్ని చూపించి